మన విభుని పూజ చేయుటకు రండి. మన కొరకు పరలోక రాజ్యమునే రాజులకు రాజైనాయి. మన విభుని పూజ చేయుటకు రండి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుడి. దేవుడు మన మీద కరుణించి ఆయన మీ ఆత్మతో కూడా నుండును. తన శిష్యులతో కలిసి చివరిగా ఆచరించిన పస్కా విందు ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన ఉంటుంది. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడండి. మీరు మాత్రం ఈస్టర్ రోజు తీసుకోవాలి కన్ఫర్మేషన్. ఓకే, అది ప్రభు బల. ఓకేనా? రైట్. కాబట్టి పరిశుద్ధ వారంలో వాక్యాలు చదవాల్సిన వాటిని నేను ఇప్పుడే ప్రకటించేస్తున్నా. దయచేసి మీరు రాసుకోండి. ఎవరి పేర్లు అయితే ప్రకటించబడతాయో వాళ్ళు 7 గంటలకు మన ఆరాధన ప్రారంభిస్తాం. 8 గంటలకు ఆరాధన ముగిస్తాం ప్రతిరోజు సాయంకాలం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ సోమవారములో పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు సిహెచ్ మేరమ్మ గారు. సువార్త వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు సిహెచ్ రజనీ గారు. పరిశుద్ధ మంగళవారంలో ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు జే ఉషారాణి గారు. సువార్త వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 24, అలాగే 24 నుండి 43 వరకు కే గ్లోరీ గారు, ఇమానుయేల్ గారు. సువార్త వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 'Silva que, cello na vimo
ఆరాధిస్తూ మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మట్టెల ఆదివారం శుభాకాంక్షలు. మట్టెల ఆదివారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మట్టెల ఆదివారం శుభాకాంక్షలు. మేడం ఒక్క నిమిషం మట్టె అందరికీ మట్టెల ఆదివారం శుభాకాంక్షలు.